హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు రైల్వే డిపార్ట్మెంట్లో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి, అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండా భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మనకు 10th క్లాస్ అయితే అర్హత అయితే సరిపోతుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. అండ్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళే కాదు, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్స్ అనేవి మనకు చాలా రేర్గా అయితే వస్తూ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి మనకు వాటికి సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏంటి అండ్ ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా దీనికి వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇదే వీడియోలో మీకు ఏంటంటే ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి, అండ్ బై పోస్ట్ ద్వారా పంపించేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి, ప్రతిదీ మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోలో ఉన్న స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కే విత్ 1 year వ్యాలిడిటీ ఇస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి అవైలబుల్గా. చూడండి, మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్లో అడితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపూర్తాల నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అన్నమాట ఇది. అండ్ ముందుగా మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే, మనకు జూన్ 15, 2026 మార్నింగ్ 9 గంటల నుండి జూలై 14, 2026 ఈవినింగ్ 5 PM వరకు మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా ఏ విధంగా చేయాలనేది ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు వీడియోని ఫార్వర్డ్ చేసుకుంటా, వీడియోని స్కిప్ చేసుకుంటా చూడొద్దండి. ముందుకు వచ్చేసి మనకు ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే మనం చూసుకున్నట్టయితే, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటారో జూలై 1, 2026కి మీ ఏజ్ లిమిట్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 25 years ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు లెవెల్ 1 అండ్ లెవెల్ 2 అండ్ లెవెల్ 3, లెవెల్ 4 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు లెవెల్ 1 పోస్టులు వచ్చేసి మనకి ఏంటంటే ఆఫీస్ అండ్ జనరల్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి వచ్చేసి మనకు మినిమం క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఆర్ ఈక్వలెంట్ కూడా మెన్షన్ చేశారు. అంటే మనకు సింపుల్గా 10th క్లాస్ అయితే పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఐటీ ఇచ్చాడు అండ్ ఎన్ఏసీఏ అయితే సర్టిఫికేట్ అవ్వాలి కూడా ఉన్నాయి. కానీ బట్ అవన్నీ కూడా ఏది కూడా అవసరం అయితే లేదు. సింపుల్గా మీరు 10th క్లాస్ చదివినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు. ఇక లెవెల్ 2 వచ్చేసి మనకు టెక్నీషియన్ 3 అనమాట. ఈ పోస్టులకు వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ 10th క్లాస్ అయితే పాస్ అయితే సరిపోతుందో క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మనకు లెవెల్ 1 పోస్టులకు వచ్చేసి మనకు బేసిక్ పే మీకు 18,000 అయితే ఉంటుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మనకు 45,000 అబోవ్ మీకు సాలరీ అయితే ఉంటుంది. అండ్ గ్రూప్ ఏదైతే లెవెల్ 2 పోస్టులకు కూడా మనకు 19,000 బేసిక్ పే ఉంటే వాటి కూడా 52,000 వరకు మనకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే మనకు సాలరీ అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా మనకు లెవెల్ 4 అండ్ లెవెల్ 5 పోస్టులు ఏవైతే ఉన్నాయో, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఈ పోస్టులకు క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు టైపింగ్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ టైపింగ్ వస్తే కనుక ఈ పోస్టులకు మీరు డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ లెవెల్ 4 పోస్ట్ అనేది మనకు బేసిక్ పే మీకు 24,000 అయితే ఉంటుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక మీకు 70,000 వరకు దగ్గర సాలరీ అయితే వస్తుంది అనమాట. అంటే 65+ మీకు సాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా ఉందన్నమాట. ఇక్కడ ముందుకు వచ్చేసి ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎక్సర్స్మెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు పెడుతున్నారో వాళ్ళకు వచ్చేసి 250 రూపీస్ మీకు పేమెంట్ అయితే ఉంటుంది. అండ్ ఈ 250 రూపీస్ కూడా మీకు రిఫండ్ అయితే పడుతుంది. ఆ రిఫండ్ అనేది మనకి ఏంటంటే మీరు సెలక్షన్స్ వెళ్తారు కదా, అప్పుడైతే మీకు రిఫండ్ అయితే పడుతుంది అటెండెంట్ వాళ్ళకు. అండ్ ఇంకోటి ఇక్కడ మైనార్టీస్ కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనకు 250 రూపీస్ మాత్రమే. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు పెడుతున్నారు యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ మాత్రమే 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాలి. అండ్ ఈ 500 రూపాయలు పేమెంట్ చేసినా కూడా మీకు 400 రూపీస్ అని మీకు రిఫండ్ అయితే పడుతుంది. అది ఎవరు పడుతుంది ఎప్పుడు అంటే మీరు ఎవరైతే సెలక్షన్స్కి వెళ్తారో వాళ్ళకు మాత్రమే పడుతుంది అనమాట, అటెండెంట్ వాళ్ళకు. అండ్ పేమెంట్ కూడా మీరు ఏ విధంగా చేసుకోవాలంటే, ఇక్కడ ఆన్లైన్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎస్బీఐది ఐఎఫ్సి కోడ్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వీటికైతే మీరైతే పేమెంట్ అయితే చేసుకొని మీరు ఆఫ్లైన్ ద్వారా పంపించేటప్పుడు ఆ పేమెంట్ స్లిప్ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఇది వచ్చేసి, దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయరు. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కేటగిరీ కింద స్పోర్ట్స్ కోటా కింద నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అంటే ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీరు అప్లై చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు ముందుగా ట్రయల్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ట్రయల్కి సంబంధించి మనకు స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయి మీ ఇక్కడ వాటికి మార్కులు అయితే ఉంటాయి. అండ్ గేమ్స్ స్కిల్స్ కానీ, ఫిజికల్ ఫిట్నెస్ కానీ, కోచ్ అబ్జర్వేషన్స్లో మీకు 40 మార్కులకి అయితే ఉంటుంది. తర్వాత మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది కదా, 10th కానీ, డిగ్రీ కానీ,
ఇంటర్ కానీ వాటి క్వాలిఫికేషన్స్కి మనకు 10 మార్కులు, ఓవరాల్ మనకు 100 మార్కులకి అయితే సెలక్షన్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. దీనికి ఎక్కడ కూడా మనకు ఎగ్జామ్ కానీ రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయరు. అండ్ రన్నింగ్ వచ్చేసి ఏంటంటే మీరు మీ ఇక్కడ క్రాస్ కంట్రీ అయితే వాటి రిలేటెడ్ సర్టిఫికేట్ ఉంది అనుకోండి, స్పోర్ట్స్ అనేది, ఆ సర్టిఫికేట్ సంబంధించిన మీకు వాళ్ళకి మాత్రమే మీకు ఫిజికల్ టెస్ట్ అంటే రన్నింగ్ క్రాస్ కంట్రీ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ఓన్లీ స్పోర్ట్స్ కోటా కింద మనకు రావడం అయితే జరిగిందని చెప్పాను కదా. ఇక్కడ స్పోర్ట్స్ అనేది ఏ గేమ్స్లో మీకు ఇక్కడ సర్టిఫికేట్ ఉండాలని చూసుకుంటే హాకీ మెన్ మనకు మిడ్ ఫీల్డర్ అనమాట, హాకీ ఉమెన్ మనకు డిఫెండర్ అండ్ గోల్ కీపరు, అండ్ వెయిట్ లిఫ్టింగ్ ఉమెన్ 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు కేటగిరీ కూడా చూసుకోవచ్చు పొజిషన్స్ అనేది అథ్లెటిక్ ఉమెన్, క్రాస్ కంట్రీ ఉమెన్, అథ్లెటిక్ మెన్, రెస్లింగ్ మెన్, అదేవిధంగా మనకు ఫుట్బాల్ మెన్, క్రికెట్ మెన్. ఇక్కడ మనకు ఓవరాల్గా 23 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఈ 23 కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి టెంపరీ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ బేసిక్ కానీ ఎలాంటి అప్రెంటిస్ అయితే కాదు. కాబట్టి ఎవరికైతే రైల్వేలో జాబ్ చేయాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా మీరు అప్లై చేసుకొని అయితే ఇక్కడ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేది మనకి ఏంటంటే నేషనల్ లెవెల్లో కానీ, జూనియర్ కానీ, అండ్ సీనియర్ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ మీ ఇక్కడ సర్టిఫికేట్ ఉంటేనే మీరు దీనికి అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అంటే మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఏప్రిల్ 1, 2024 తర్వాత వచ్చినటువంటి సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళైతే యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు. మనకు దానికి 2 years అనేది వ్యాలిడిటీ అయితే ఉంటుందన్నమాట. ప్రజెంట్ వరకు ఏప్రిల్ 1, 2024 తర్వాత వచ్చినటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే వాళ్ళైతే కన్సిడర్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక నుంచి మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే కన్నా www.rcf.indianrailways.gov.in అనే వెబ్సైట్ మీరు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు నోటిఫికేషన్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ రెండు ఒకటి పీడిఎఫ్ అయితే ఉంటుంది. ఇక్కడ ముందుగా అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయండి. సెల్ఫ్ అటెస్ట్ అంటారు అన్నమాట దాన్ని. ఇక నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మనకు అప్లైడ్ ఫర్ ద డిసిప్లిన్ అండ్ గేమ్ గ్రాడ్ ప్లే అండ్ డిసిప్లిన్ ఉంది కదా, గ్రేడ్ ప్లేని. ఇక్కడ మీరు ఏ గేమ్స్కి మీరు సర్టిఫికేట్ ఉందని ఆ గేమ్ అయితే ఇవ్వండి. అండ్ దానికి రిలేటెడ్ గ్రేడ్ పే ఉంది కదా, అదైతే ఇవ్వాలి. ఇక్కడ మీరు చూసుకుంటే గ్రేడ్ పే వచ్చేసి సపోజ్ ఇక్కడ మీరు ఆఫీస్ లేదా జనరల్ అసిస్టెంట్గా అప్లై చేసుకుంటే గ్రేడ్ పే వచ్చేసి మనకు 1800 అయితే ఉంది. ఒకవేళ మీరు టెక్నీషియన్ అప్లై చేసుకుంటే 1900 అయితే మీకు గ్రేడ్ పే అయితే ఉంది. అదైతే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు ప్లేయింగ్ పొజిషన్ ఆఫ్ గేమ్స్ ఈవెంట్ వాటి రిలేటెడ్ ఇవ్వండి. మీరు ఏ గేమ్స్ పొజిషన్లో మీరు ఏ గేమ్స్ ఈవెంట్ మీరు చేశారనేది. తర్వాత కేటగిరీ కోడ్ అయితే ఇవ్వాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు 4th నేమ్, మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వండి ఇంగ్లీష్ లెటర్స్లోన. అండ్ 5th వచ్చేసి మీరు హిందీలో అయితే ఇవ్వాలి. అండ్ 6th వచ్చేసి మీ ఫాదర్ నేమ్ ఇవ్వండి. 7th వచ్చేసి మీ అడ్రస్ అయితే ఇవ్వండి, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం. అండ్ 8th వచ్చేసి మీ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఇవ్వండి. 9th వచ్చేసి మీకు మొబైల్ నెంబర్ ఇవ్వాలి. 10th వచ్చేసి ఈమెయిల్ ఐడి. అండ్ 11th వచ్చేసి కేటగిరీ, మీకు ఏ కేటగిరీ అనేది యువర్ SC ST OBC EWS అనేది. 12th వచ్చేసి మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. అండ్ 13th వచ్చేసి జూలై 1, 2026కి మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ని కౌంట్ చేసుకుని ఇక్కడ ఇవ్వండి. 14th వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవుతుందో ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్ మనకు స్పోర్ట్స్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. మీకు దేనిలో మనకు అంటే ఏ గేమ్స్లో మీకు సర్టిఫికేట్ ఉంది ఏంటి అనేది, నేషనల్, ఇంటర్నేషనల్, వాటి రిలేటెడ్. ఆన్లైన్ ఫీ డిపాజిట్ ఉందిగా, ఎన్క్లోజర్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో కూడా పంపించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు ఇంగ్లీష్లో మీరు సిగ్నేచర్ చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు హిందీలో అయితే సిగ్నేచర్ అయితే చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. కింద నాకు ప్లేస్ అండ్ డేట్ వచ్చేసి మీ విలేజ్ కానీ మండలం కానీ ఇవ్వండి, ప్లేస్ కూడా. అండ్ డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అయితే అప్లై చేసినా ఆ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేసిన తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ అయితే చేయాలి. ముందుగా ఒకటి మీరు మెయిన్ ఇన్లాప్ అయితే తీసుకోండి. ఈ మెయిన్ ఇన్లాప్ మీద మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, రిక్రూట్మెంట్ అగెనిస్ట్ స్పోర్ట్స్ కోటా ఫర్ ద ఇయర్ 2026 and 27 ఇన్ లెవెల్ అని వచ్చి మీరు లెవెల్ 1 పోస్టులకా, లెవెల్ 2 పోస్టులకా, లెవెల్ 3 కానీ లెవెల్ 4 పోస్టులు కానీ అప్లై చేసిన అనేది అక్కడ ఇవ్వండి. మీరు మెయిన్ హెడ్డింగ్ అయితే ఆ విధంగా అయితే రాసిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ ఏం చేస్తారంటే ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, మీ ఫాదర్ నేము, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా రాసేసండి విత్ మొబైల్ నెంబర్ తోటి. అండ్ 2 అని పెట్టి రైట్ సైడ్ ఏం చేస్తారంటే 2 అని పెట్టి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ద జనరల్ మేనేజర్ పర్సనల్ రిక్రూట్మెంట్ సెల్, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపూర్తల, పంజాబ్ 144602 ఏదైతే ఉందో ఈ అడ్రస్ అయితే మీరు 2 అని పెట్టి మెయిన్ ఇన్లాబెట్ మీద రాసేసేయండి. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు ఫిల్అప్ చేసిన అప్లికేషన్ ఫాము అండ్ మీరు పంపిస్తున్న డాక్యుమెంట్స్లో వచ్చేసిందంటే ముందుగా ఆధార్ కార్డు జిరాక్స్, ఇప్పుడు చెప్పబోయేటి అన్నీ కూడా జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్, మీ 10th మెమో జిరాక్స్, ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే వాటి జిరాక్స్ ఉంటే ఇవ్వండి. అండ్ ఒకవేళ మీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇవ్వండి జిరాక్స్. అదేవిధంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, అదేవిధంగా మీ ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ జిరాక్స్ ఉంటాయి కదా అవి. వాటితో పాటు ఏంటంటే
ఇప్పుడు చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్నీ కూడా వన్ సెట్ ప్రతి జిరాక్స్ కింద మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయండి. సిగ్నేచర్ చేయాలని అంతే. నెక్స్ట్ మీరు పేమెంట్ చేసినటువంటి స్లిప్ ఉంటుంది కదా, ఆ పేమెంట్ రిసిప్ట్ కూడా జిరాక్స్ తీసుకొని అదైతే పెట్టండి. అండ్ మొత్తం కూడా ఫిల్అప్ చేసిన తర్వాత మెయిన్ లోపల పెట్టేసి పిన్ కొట్టేసి, అండ్ దీనికి వచ్చేసి అప్లై లాస్ట్ డేట్ మీకు చెప్పాను కదా, నెక్స్ట్ మంత్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అప్లై లాస్ట్ డేట్ మనకు జూలై 14 తేదీ వరకు టైం అయితే ఉంది. ఆ డేట్లో మీరు బై పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ద అప్లికేషన్ కెన్ బి సెంట్ బై ఎనీ పోస్ట్ అని ఇచ్చాడు కాబట్టి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేకుంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించేయండి, వెళ్ళిపోతుంది. ఇక ఫైనల్గా వచ్చేసింది ఎవరు మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. ఎవరైతే రైల్వేలో జాబ్ చేయాలి, అది కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అనుకున్న వాళ్ళకు ఇది మంచి అవకాశం చెప్పుకోవచ్చు. బట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే డెఫినెట్ అయితే ఉండాలి. ఏదో ఒక గేమ్స్లోన అక్కడ ఇచ్చినటువంటి లిస్ట్లోన ఉన్నటువంటి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.